హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఒక కొత్త రకం రైస్ని చేసి చూపించబోతున్నా. జలుబు, దగ్గు లేదా మనకి జ్వరంగా ఉన్నప్పుడు నోటికి ఏదైనా డిఫరెంట్గా టేస్ట్ చేయాలన్నా లేదా మనకి త్వరగా జీర్ణమయ్యి హెల్తీగా ఉండాలన్నా కూడా ఈ రైస్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇందుకోసం ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక 10 నుంచి 20 దాకా మిరియాలను దంచుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే రైస్ని బట్టి మిరియాలను వేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక ½ టీ స్పూన్ దాకా వామును కూడా వేసుకోవాలి. అలాగే ఒక ½ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకున్నామంటే మనకి చేదు వచ్చేస్తుంది. ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరి సాఫ్ట్గా అక్కర్లేదండి, కాస్త పలుకులుగా ఉండేలాగా దంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యినైనా మనం వాడుకోవచ్చు, ఇంకా చాలా మంచిది. కాస్త ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక 10 నుంచి 20 దాకా పల్లీలను వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు ముక్కలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఇలా అన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాక ఇందులోకి 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు, వాము, దంచి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసి ఒక 30 సెకండ్ల పాటు మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకున్నామంటే మనకి ఈ మిరియాల ఘాటు, వాము ఘాటు అనేది తెలియదు. ఇలా కొన్ని సెకండ్ల పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న అన్నంని వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు 200 గ్రాముల రైస్కి ఈ మిరియాలు, వామును చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు చేసుకునే రైస్ని బట్టి వాము కానీ మిరియాలు కానీ తీసుకోవాలి. అలాగే మెంతులు మాత్రం చాలా తక్కువగా తీసుకోవాలండి, లేదంటే చేదొచ్చేస్తుంది. పిల్లలైతే అస్సలు తినలేరు. జలుబు, దగ్గు చేసినప్పుడు త్వరగా ఉపశమనం కలగాలంటే ఈ రైస్ను ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మనకి జ్వరం వచ్చినప్పుడు ఎలాంటివి తినబుద్ధి కాదు కదా, ఒక్కసారి ఇలా రైస్ చేసుకొని తిన్నామంటే మన నోటికి రుచిగా ఉంటుంది. కాకుండా మనం వండుకోవడానికి ఓపిక లేనప్పుడు కూడా ఇలా క్విక్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి చూసి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.